సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సర్లేరు నీకెవరు. సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ ని పూర్తి చేసింది. సినిమా మొత్తాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్లు లేకుండా యూబీఏ సర్టిఫికెట్ నిచ్చారు. దీంతో ప్రమోషన్ లో మరింత వేగాన్ని పెంచనుంది సర్లేరు టీం. ఇదిలా ఉంటే సెన్సార్ పూర్తయింది అంటూ విడుదల చేసిన పోస్టర్లలో రిలీజ్ డేట్ లేకపోవడం గమనార్హం. దీంతో ఈ సినిమా ఎప్పుడొస్తుందా అన్న అనుమానం ఫ్యాన్స్ లో మొదలైంది. అయితే ఈ సినిమాను ప్రారంభించిన సమయంలో 2020 సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించిన టీం ఆ తర్వాత జనవరి 12న ఫైనల్ చేసుకుంది. అయితే అదే రోజు అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో మూవీని విడుదల చేయాలనుకున్నారు. దీంతో ఈ ఇరు టీముల మధ్య వివాదం మొదలైంది. అయితే ఈ విషయంలో ఇరు మూవీల నిర్మాతలు రాజీకి రావడంతో ఒకరోజు గ్యాప్తో సర్లేరు నీకెవరు జనవరి 11న, అలవైకుంఠపురంలో 12న ఈ మూవీల్ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ పాటలు, టీజర్ తో అలవైకుంఠపురంలోపై అందరిలో అంచనాలు పెరిగాయి. ఇక ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని భావించిన అలా టీం 2 రోజుల ముందుగానే జనవరి 10న రావాలని అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు గుప్పమన్నాయి. దీంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. విడుదల తేదీ విషయంలో అలతో ఏమాత్రం తగ్గనంటున్న సర్లేరు టీం అదే రోజునే తాము కూడా వచ్చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్లీ ఈ 2 టీముల మధ్య సంప్రదింపులు జరగనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అందుకే తాజా పోస్టర్లు సర్లేరు టీం విడుదల తేదీని ప్రకటించలేదని తెలుస్తోంది. కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సర్లేరు నీకెవర్లో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటించాడు. ఆయన సరసన రష్మిక నటించగా విజయశాంతి, సంగీత, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీపై అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి.